4 months 8 ఆఫర్ లెటర్స్. ఇది ఎవరో కోడింగ్ జీనియస్ స్టోరీ కాదు, ఇది రేపు పొద్దున మీ స్టోరీ కూడా అవ్వచ్చు. జస్ట్ ఇమాజిన్, మీ ఇన్బాక్స్ ఓపెన్ చేస్తే కంపెనీస్ మీకోసం వెయిట్ చేస్తూ ఆఫర్స్ రెడీగా ఉంటే ఎలా ఉంటుంది? సౌండ్స్ ఇంపాసిబుల్ కన్సిడరింగ్ కరెంట్ మార్కెట్ రేట్. లే ఆఫ్స్, హైరింగ్ ఫ్రీజ్, ప్రాజెక్ట్స్ లేవు, ఇవన్నీ రీజన్స్ చెప్పడం మానేయండి. బికాస్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ స్ట్రాటజీ దట్ వర్క్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది మార్కెట్. ప్రాజెక్ట్ లేకపోయినా పర్లేదు, గిట్ హబ్ ఖాళీగా ఉన్నా పర్లేదు, ఇఫ్ యూ ఫాలో ఎగ్జాక్ట్లీ వాట్ ఐ సే ఇన్ దిస్ వీడియో, ఆఫర్స్ విల్ చేజ్ యూ. ఈ నెక్స్ట్ 10 minutes లో ఐఎమ్ గోయింగ్ టు బ్రేక్ డౌన్ ఎగ్జాక్ట్లీ హౌ యూ కెన్ ల్యాండ్ 8 offers in 4 months. From crafting the perfect resume to cracking the interview code. So paper pen రెడీగా పెట్టుకోండి. లెట్స్ బిల్డ్ యువర్ కెరీర్ రోడ్ మ్యాప్. అండ్ స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. "80% రూల్ రెజ్యూమే వార్ఫేర్." ఫస్ట్ స్టెప్, ద బ్రూటల్ ట్రూత్. మీ రెజ్యూమే మీ టికెట్. అది వీక్ గా ఉంటే జర్నీ అక్కడ అయిపోతుంది. ఎ గుడ్ రెజ్యూమే ఇస్ 80% ఆఫ్ ది గేమ్. ఇప్పుడు మీ దగ్గర ఒకే ఒక్క రెజ్యూమే ఉంటే తప్పు చేస్తున్నారు. స్టాప్ ఇట్ రైట్ నౌ. మీకు జాబ్ రావాలి అంటే యూ నీడ్ మల్టిపుల్ బేస్ రెజ్యూమేస్. లిజన్ క్లోజ్లీ. మీరు డెవాప్స్ రోల్ కి అప్లై చేస్తున్నారా? హ్యావ్ ఎ డెడికేటెడ్ డెవాప్స్ రెజ్యూమే. డెవాప్స్ SRE రోల్ కి అప్లై చేస్తున్నారా? హ్యావ్ ఎ సెపరేట్ SRE వర్షన్. క్లౌడ్ ఇంజనీర్ కోసం అప్లై చేస్తుంటే దానికి ఇంకో వర్షన్. ఎందుకు ఇలా ఉండాలి? బికాస్ JD, జాబ్ డిస్క్రిప్షన్, ఈజ్ యువర్ క్వశ్చన్ పేపర్. మీ రెజ్యూమే దానికి ఆన్సర్ షీట్ లో ఉండాలి, కానీ ఒక క్వశ్చన్ ఇస్తే ఇంకో ఆన్సర్ ఇచ్చినట్టయితే ఉండకూడదు. ప్రతిసారి అప్లై చేసేటప్పుడు ఆ JDని ఓపెన్ చేసి మీ రెజ్యూమేని ఫైన్ ట్యూన్ చేయాలి. యూ హ్యావ్ టు టైలర్ ఇట్ ఫర్ ఈచ్ ప్రొఫైల్. వితౌట్ దిస్ మీ రెజ్యూమే ATS ని క్రాస్ చేసి రిక్రూటెడ్ కళ్ళ దాకా వెళ్ళదు. డూ దిస్ అండ్ సీ ద మ్యాజిక్ హ్యాపెన్. ఒక్కసారి నిజానికి మాట్లాడుకుందాం. లాస్ట్ 10 applications లో ఎన్నిసార్లు మీరు JD చూసి రెజ్యూమే ఎడిట్ చేశారు? ఆర్ డిడ్ యూ జస్ట్ హిట్ ఈజీ అప్లై అండ్ ప్రే ఫర్ లక్? బీ ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. కామెంట్ బిలో ఈజీ అప్లై. లెట్స్ సీ ఎవరు ఎంత ఆనెస్ట్ గా అప్లై చేస్తున్నారు. అండ్ బై ద వే, ఇలాంటి ఆనెస్ట్ అండ్ నో ఫ్లఫ్ కెరీర్ స్ట్రాటజీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కలిసి గ్రో అవుదాం. ఓకే, మీరు రెజ్యూమే టైలర్ చేశారు, ATS సిస్టమ్ ని బీట్ చేశారు, రిక్రూటర్ ఇంప్రెస్ అయ్యి కాల్ చేశారు, కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ ఎన్ ఎంట్రీ టికెట్ అన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, టికెట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ అవ్వదు. రెజ్యూమే మిమ్మల్ని ఇంటర్వ్యూ రూమ్ డోర్ దాకా తీసుకెళ్తుంది. వన్స్ ఆ డోర్ ఓపెన్ అయ్యాక ద పీస్ ఆఫ్ పేపర్ వోంట్ సేవ్ యూ. అక్కడ వర్క్ అయ్యే స్ట్రాటజీ వేరు. అదేంటో తెలుసా? ఇంటర్వ్యూ హ్యాక్. రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయింది, ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది, నెక్స్ట్ ఏంటి అంటే అదే ఇంటర్వ్యూ. మోస్ట్ పీపుల్ ఫ్రీజ్ హియర్, బట్ యూ వోంట్. హియర్ ఇస్ అ సీక్రెట్ వెపన్. టాకింగ్ ఈజ్ ఎ మస్ట్. ఇంటర్వ్యూ ఇంట్రాగేషన్ కాదు, ఇట్స్ ఎ కన్వర్సేషన్. మీరు ఎంత సైలెంట్ గా ఉంటే అంత డౌట్ క్రియేట్ అవుతుంది. ఈవెన్ ఇఫ్ యూర్ టెక్నికల్లీ యావరేజ్, బీయింగ్ లైకబుల్ అండ్ ప్రెజెంటబుల్ మేక్స్ యూ హ్యూజ్ డిఫరెన్స్. టాక్ అబౌట్ యువర్ ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్, ఎక్స్ప్లెనేషన్, సినారియోస్. బీ ఎనర్జెటిక్. ఇంకొకటి, మీరు సిమిలర్ రోల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ డెవలప్స్ రోల్స్ కి, దెన్ యూ విల్ నోటీస్ సంథింగ్ షాకింగ్. క్వశ్చన్స్ అవే రిపీట్ అవుతుంటాయి. దెర్ ఇస్ ఎ ఫిక్స్డ్ సెట్ ఆఫ్ కామన్ క్వశ్చన్స్. ఫస్ట్ 2-3 ఇంటర్వ్యూస్ లో మీరు స్ట్రగుల్ అవ్వచ్చు, బట్ 5th ఇంటర్వ్యూలో మీరు ప్యాటర్న్ అర్థమైపోతుంది. సో ఈ క్వశ్చన్ అడిగాడు, నెక్స్ట్ ఇది అడగచ్చు, తర్వాత ఇది అడగచ్చు అని చెప్పేసి మీకు ఒక ప్యాటర్న్ మీకు తెలిసిపోతుంది, కళ్ళ ముందు కనిపించేస్తుంది. సో ఆన్సర్స్ మీకు తెలిసిపోతుంటాయి. దట్ క్రియేట్స్ అ కాన్ఫిడెన్స్. కాబట్టి ఇంటర్వ్యూ క్రాక్ చేస్తామో లేదా అని పక్కన పెడితే, మీకు వచ్చినా రాపోయినా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. వాళ్ళు వన్స్ మీరు కనుక ఇంటర్వ్యూ అటెండ్ అయితే, అవతల వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు తప్పించి తర్వాత వాళ్ళ మొహం కూడా మీరు చూడరు. ఒకవేళ జాబ్ వస్తే, జాబ్ రాకపోతే వాళ్ళ మొహం కూడా మీరు చూడరు. కానీ జాబ్ వస్తే మన లక్ బాగున్నట్టే కదా. సో మల్టిపుల్ ఇంటర్వ్యూస్ ఇస్తే మీకు ఒక ప్యాటర్న్ అర్థం అవుద్ది. ఏం అడుగుతున్నారు, ఏం చెప్పాలి, ఎలాంటి క్వశ్చన్స్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నేను ఎలా మాట్లాడాలి, ఇవన్నీ మీకు అర్థం అవుతుంది. అది మీరు హ్యాండిల్ చేయగలగాలన్నమాట. అండ్ మేము 4 months లో 8 offers అంటున్నాం, కానీ దాని వెనకాల ఉండే ఎఫర్ట్ ని గ్లామరైజ్ చేయొద్దు. మీరు రెడీగా ఉన్నారా రోజుకి 14 నుంచి 16 గంటలు స్క్రీన్ ముందు కూర్చోడానికి? బికాస్ దట్స్ వాట్ ఇట్ టేక్. లింక్డ్ఇన్ మీ సెకండ్ హోమ్ అయిపోవాలి. గిట్ హబ్ లేకపోయినా పర్లేదు, కానీ లింక్డ్ఇన్ లో యాక్టివ్ గా ఉండడం ఈజ్ అ మస్ట్. కనెక్ట్ విత్ పీపుల్, అప్డేట్ డీటెయిల్స్ కాన్స్టెంట్లీ, స్టే ఆన్లైన్. ఇది ఒక మ్యారథాన్. మధ్యలో చాలా సార్లు గివ్ అప్ ఇవ్వాలనిపిస్తుంది, కానీ తప్పదు. మెంటల్ గా డ్రైన్ అయిపోతారు, అయినా తప్పదు. బట్ రిమెంబర్, ఆ 4 months కష్టపడితే నెక్స్ట్ 40 years లైఫ్ సెట్ అవుతుంది. ఆర్ యూ విల్లింగ్ టు పే ద ప్రైస్? కొంచెం హెవీగా అనిపించిందా? గుడ్, బికాస్ రియాలిటీ అలాగే ఉంటుంది. మీరు డైలీ ఎన్ని అవర్స్ జాబ్ హంట్ కి డెడికేట్ చేస్తున్నారు? జస్ట్ 1 hour ఆర్ ఫుల్ టైమ్ గ్రైండా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ ఎన్ని అవర్స్ మీరు అప్లై చేస్తారని చెప్పేసి. అలాగే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే ఆ లైక్ బటన్ ని గట్టిగా కొట్టండి. ఇట్ హెల్ప్స్ దిస్ వీడియో రీచ్ మోర్ అండ్ మోర్ పీపుల్. ఇంత మెంటల్ స్ట్రెస్, ఇంత ఫిజికల్ బర్న్అవుట్ భరిస్తున్నప్పుడు మళ్ళీ కోడింగ్ ప్రాజెక్ట్స్ చేయాలి, గిట్ హబ్ మెయింటైన్ చేయాలి, కొత్త యాప్స్ బిల్డ్ చేయాలి అంటే అవుతుందా? అస్సలు అవదు. ఎనర్జీ కూడా సరిపోదు. అందుకే హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేయండి. ఎనర్జీని కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ మీద వేస్ట్ చేయకండి. ఐ యూజ్డ్ ఎ షార్ట్ కట్ టు ప్రూవ్ మై టెక్నికల్ స్కిల్స్. ప్రాజెక్ట్స్ లేకపోతే మీరు వాడాల్సిన ఆ వెపన్ ఏంటో చూద్దాం. నో ప్రాజెక్ట్స్, మీ దగ్గర ప్రాజెక్ట్ లేదు, అప్పుడు ఏం చేయాలంటే, చాలా మంది స్టూడెంట్స్ ఆర్ ప్రొఫెషనల్స్ ఫీల్ అయ్యే పెద్ద భయం, బ్రో నా దగ్గర ఫ్యాన్సీ ప్రాజెక్ట్స్ లేవు, నన్ను
ఎవరు హైర్ చేసుకుంటాను. రిలాక్స్. ప్రాజెక్ట్స్ లేవని కూర్చోకండి. యూజ్ సర్టిఫికేషన్స్. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా? హైలైట్ ఇట్ పర్ఫెక్ట్లీ. లేదు అంటే గో గెట్ సర్టిఫైడ్. క్లౌడ్, డెవాప్స్ ఆ డేటా సర్టిఫికేషన్స్ యాక్ట్స్ యాజ్ అ ప్రూఫ్ ఆఫ్ కాంపిటెన్స్ వెన్ యూ ల్యాక్ ప్రాజెక్ట్స్. టైలర్ యువర్ రెజ్యూమే, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, యాక్టివ్ లింక్డ్ఇన్ ప్లస్ సర్టిఫికేషన్స్. ఇది మీ విన్నింగ్ ఫార్ములా. ప్రాజెక్ట్స్ లేకపోయినా పర్లేదు, యూ కెన్ బికమ్ undeniable. ఫ్రెండ్స్, 8 offers in 4 months is not a magic trick. ఇట్స్ ఎ ప్యూర్ స్ట్రాటజీ అండ్ హజల్. రోడ్ మ్యాప్ ఇచ్చాను, సీక్రెట్స్ చెప్పాను, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాల్సింది మీరు. గో అప్డేట్ దట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్, గో అండ్ టైలర్ యువర్ రెజ్యూమే. మీకు ఈ ప్రాసెస్ లో ఎక్కడ ఎక్కువ భయం వేస్తుంది? ఇంటర్వ్యూసా లేదా రెజ్యూమే? కామెంట్ బిలో. ఐ విల్ రిప్లై టు హెల్ప్ యూ అవుట్. దిస్ ఈస్ యువర్ టైమ్. గో గెట్ ఇట్. అంటిల్ దెన్, దిస్ ఈస్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.